ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో మల్టిప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. ఇటువంటి మల్టిప్లికేషన్స్ కనుక మీకు ఇస్తే జనరల్గా మనం జనరల్ మల్టిప్లికేషన్ యూజ్ చేసుకొని ఇటువంటి సమ్స్ని మనం సాల్వ్ చేస్తాం. లేదంటే క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకొని తొందరగా సాల్వ్ చేస్తాం. అలా కాకుండా మీరు ఈ సమ్స్ని మీ ఓన్గా అంటే మీ మైండ్లోనే విజువలైజేషన్ ఇంకా టేబుల్స్తో ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను అనమాట. ఈ వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు మల్టిప్లికేషన్ అంటే మీ మైండ్లో ఎలా చేయాలో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. 14 × 16, 18 × 19, 11 × 12. సో ఇలా నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టెన్స్ ప్లేస్లో మాత్రం మనకి వన్స్ మాత్రమే ఉన్నాయి, వేరే ఇంకా ఏ నెంబర్స్ లేవు. సో దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగ్ టెన్స్ ప్లేస్లో మనకి ఓన్లీ వన్స్ ఉన్నప్పుడు ఈ యొక్క మల్టిప్లికేషన్ అనేది మనకి యూజ్ అవుతుందని చెప్పి ఒకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ మల్టిప్లికేషన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ 16 ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్లో సెకండ్ నెంబర్ అంటే ఇంటూ తర్వాత ఉన్న నెంబర్ని కన్సిడర్ చేయాలి. ఎక్కడైనా కానీ ఇలా వన్స్ ఇలా ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్ని ఇలా ఇంటూ తర్వాత ఉన్న నెంబర్ని మనం కన్సిడర్ చేయాలి. అలా కన్సిడర్ చేసి ఇక్కడ ఫస్ట్ నాకు ఇక్కడ 16 ఇచ్చారు. సో 16ని నేను 10 + 6 అని చెప్పి రాసుకుంటాను. ఈ 6 ఏదైతే ఉందో ఈ 6ని తీసుకొచ్చి దాని ముందున్న నెంబర్ తోటి యాడ్ చేస్తాను. సో అప్పుడు నాకు 14 + 6 నాకు 20 వస్తుంది. ఈ 20 వచ్చిన తర్వాత ఈ మళ్ళీ ఇదే 6ని తీసుకొని ఈ స్టార్టింగ్ నెంబర్ 4 ఈ 4తో మల్టిప్లై చేస్తాను. సో 6 4s నాకు 24 వస్తుంది. సో 0 కింద నేను రాసుకుంటాను అనమాట. అదే 2 డిజిట్స్ కాబట్టి దాని నెంబర్ కింద రాసుకున్నాం. అదే సింగిల్ డిజిట్ కనుక అయ్యేటట్టుంటే ఇక్కడ పక్కనే రాసేసుకుంటాం నెంబర్ని. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ 0 + 4 4, 0 + 2 2 2. సో మనకి ఆన్సర్ 16 × 14 వచ్చేటప్పటికి 224. సో మీరు జనరల్ మెథడ్లో కనుక చేసుకుంటే మనకి ఆన్సర్ ఇదే వస్తుంది. మనకి 16 4s 64, 16 1s 16, 16 + 6 మనకి 22. సో మనకి లాస్ట్ 224 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఇట్లా ఇంత పెద్ద స్టెప్స్ ఇవన్నీ చేసుకోవడం కంటే డైరెక్ట్గా మన ఫింగర్ టిప్స్ మీద ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెకండ్ సమ్ని కనుక మీరు కనుక చూస్తే 19ని నేను 10 + 9 రాసుకుంటా. ఈ 9 తీసుకొని 18కి యాడ్ చేస్తాను. సో నాకు 18 + 9 27 వస్తుంది. నెక్స్ట్ ఈ 9ని 8 తోటి మల్టిప్లై చేస్తా. సో ఈ మల్టిప్లై చేస్తే 9 8s 72. సో ఇప్పుడు నాకు ఆన్సర్ 2 4 3. ఇక్కడ 1 క్యారీ అవుతుంది. సో 7 + 7 14, 1 + 2 3, 342 నాకు వస్తుంది ఆన్సర్. ఇది 2 కేటగిరీస్. ఇప్పుడు థర్డ్ సమ్లో ఇంకొక వేరే కేటగిరీ వస్తుంది. ఇందాక నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 2 డిజిట్స్ వస్తే ఇట్లా రాసుకుంటాం, కానీ ఈ సమ్లో మనకి సింగిల్ డిజిట్ వస్తుంది. సో అది ఎలా చేయాలో చెప్తాను. సో ఇక్కడ సేమ్ మళ్ళీ 12ని నేను 10 + 2 రాసుకుంటాను. సో ఈ 2ని నేను 11కి యాడ్ చేస్తాను. ఈ 2ని నేను 1తో మల్టిప్లై చేస్తాను. సో నా ఫస్ట్ 11ని 2తో యాడ్ చేయాలి. 2తో యాడ్ చేస్తే నాకు 13 వస్తుంది. నెక్స్ట్ 2 1s 2, 13 కింద 2 రాసుకుంటే నాకు 13 + 2 15 అవుతుంది. సో 11 × 12 నాకు 15 అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి 3 పక్కనే నేను 2 రాసుకుంటాను. సో నాకు 132 ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే 1 2 3 అంటే ఫస్ట్ 3 సమ్స్ నేను డిఫరెంట్ నెంబర్స్ తీసుకున్నాను. కానీ 4 5 6 సమ్స్లో మీరు కనుక చూసుకుంటే లాస్ట్ ఎండింగ్ డిజిట్ నాకు ఓన్లీ 5s మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే స్టార్టింగ్ టెన్స్ ప్లేస్లో ఓన్లీ వన్స్ మాత్రమే ఉన్నాయి, కానీ ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో వచ్చేటప్పటికి ఓన్లీ 5s మాత్రమే ఉన్నాయి. సో ఇటువంటి మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి అని చెప్పి మీకు చెప్తాను నేను. సో సింపుల్గా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి మీ యొక్క సింప్లిఫికేషన్ కోసం. సో సింపుల్గా అర్థం అవడం కోసం ఇలా లైన్స్ డ్రా చేసుకొని 2 5 మళ్ళీ 2 5. సో 225 ఉన్నాయి కాబట్టి 2 5 2 5 అని రాసుకోవాలి. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 5 5s 25. నెక్స్ట్ ఇట్ సైడ్ 2s ఉన్నాయి. సో 2 × 2 4. 4కి మళ్ళీ ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాంతో యాడ్ చేయండి. సో 4 + 2 6. సో మనం జనరల్గా స్క్వేర్ రూట్స్ అవి 25 వరకు 50 వరకు నేర్చుకుంటాం కాబట్టి 25 × 25 అంటే మనకి 625 ఈజీగా చెప్పేస్తారు. అలా కాకుండా 75 × 75, 85 × 85 అటువంటి అడిగితే జనరల్గా చెప్పలేరు. సో ఇటువంటి మెథడ్ని యూజ్ చేసుకున్నాం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దాని ఆన్సర్స్ మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు 35 × 35 సేమ్ మళ్ళీ ఇదే మెథడ్ యూజ్ చేసుకొని 3 లైన్ 5 మళ్ళీ 3 లైన్ 5 ఇలా రాసుకొని ఈ 5 5s 25 ఇలా రాసుకొని మళ్ళీ 3 3s 9. సో 3 3 3 × 3 9, 9 + 3 12, 12 25 అని చెప్పి మళ్ళీ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకుంటే 65 × 65 మళ్ళీ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ 6 5, ఇక్కడ 6 5, 5 5s 25, 6 6s 36 + 6
మనకి 36 ప్లస్ 6 వచ్చేటప్పటికి 42. సో 4225. ఇట్లానే కాదు, మీరు 105 ఇంటూ 105 కూడా చేసుకోవచ్చు. సో 105 ఇంటూ 105 సేమ్ ఫస్ట్ 5 5 అంటే ఇలా సపరేట్ రాసుకోండి. 10 5 10 5 ఏదైనా ఇక్కడ మళ్ళీ 5 5 25 10 10 100 100 ప్లస్ 10 110. సో మనకు ఆన్సర్ వచ్చేటప్పటికి 11,025 అనేది మనకి ఆన్సర్ అన్నమాట. సో మీరు క్యాలిక్యులేటర్స్ లో వీడియో మీరు చూసేటప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా 11 5 ఇంటూ 11 5 అంటే 115 ఇంటూ 115 సేమ్ మళ్ళీ 11 11 5 5. సో 5 5 మనకి 25 11 11 121 121 కి మనం 11 యాడ్ చేస్తే 132. సో 13,225 అనేది మనకి వచ్చే ఆన్సర్. సో ఇటువంటి మల్టిప్లికేషన్స్ మనకి చాలా యూస్ఫుల్. ఎప్పుడైనా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బి కానీ ఎన్పిటి ఎగ్జామ్స్ కానీ ఇట్లా కొన్ని మంచి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇటువంటివి మల్టిప్లికేషన్స్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ మ్యాథమెటిక్స్ మీద పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.